మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు కొత్తగూడెం మొత్తం ఓట్లు 2,43,000 ఏదైతే ఉన్నదో 2,43,846 ఓట్లుంటే పోలైన ఓట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,87,920 ఓట్లు పోలైనవి. ఇది 77.06% ఉన్నది. దాని తర్వాత మళ్ళీ అశ్వరావుపేట నియోజకవర్గాన్ని మనం తీసుకున్నప్పుడు ఈ అశ్వరావుపేట ఇక్కడ ఓట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నవంబర్ 30 జరిగినటువంటి ఎన్నికల్లో 1,55,961 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 1,36,224 ఓట్లు పోలైనవి. ఇది 87.34%గా పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకుంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 1,48,661 కోట్లు ఉన్నాయి. 1,48,661 కోట్లకి పోలైన ఓట్లు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,129 ఓట్లు పోలైనవి. అంటే ఇది 79.46%గా నమోదైందని తెలియజేస్తా ఉన్నాను. ఇక దాని తర్వాత ఎల్లెందు అసెంబ్లీకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఎల్లెందు అసెంబ్లీకి సంబంధించి 2023 ఎన్నికలు ఎన్ని ఓట్లు ఉంటే ఎంత పోలైనవి అంటే ఎల్లెందుకు సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 2,19,569 ఓట్లు ఉంటే ఇందులో 1,78,339 ఓట్లు పోలైనవి. ఇది 100కి 81.22%గా నమోదైంది. ఇక పినపాక అసెంబ్లీని మనం తీసుకున్నప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఉన్న ఓట్లు 1,98,402 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 1,59,883 ఓట్లు పోలైనవి. అంటే మళ్ళీ పినపాక చెప్తాను. 1,98,402 ఓట్లు ఉంటే పోలైన ఓట్లు 1,59,883 ఓట్లు పోలైనవి. ఇది పోలింగ్ పర్సంటేజ్ కట్టినప్పుడు పినపాకకు సంబంధించి 100కి 80.58% పోలింగ్ నమోదైంది.